ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఈ మాఘమాసంలో శ్యామల నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి చాలా మందికి శ్యామల నవరాత్రుల గురించి అవగాహన లేదని చెప్పాలి గురుగారు. ఈ నవరాత్రులు అనేవి మనం ఆ నవరాత్రులు ఉన్న ఆ పర్టికులర్ డేస్లోనే అమ్మవారిని పూజించాలా, లేదంటే ఈ మాసం మొత్తంలో ఎప్పుడైనా జరుపుకోవచ్చా గురుగారు ఈ నవరాత్రుల పూజా విధానం అనేది? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం మాతా మరకతస్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. అయితే శ్యామల నవరాత్రులు అనేటటువంటివి మాఘమాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకొని మొదటి 9 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి రోజులుగా పరిగణించబడతాయి. అంటే ఇప్పుడు దేవీ నవరాత్రులు, శరద్ నవరాత్రులు ఏ రకంగా 9 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటివో, అలాగే ఈ మాఘమాసంలో ఈ అమావాస్య మొదలుకొని ఈ 10వ తారీఖు నుండి అన్నీ కూడా 10వ తారీఖు నుండి మొదలు పెడితే 19వ తారీఖు వరకు అమ్మవారి యొక్క శ్యామల నవరాత్రులు అనేటటువంటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఓకే. అయితే ఈ 9 రోజులు అనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది శాస్త్రం నందు. అలాగని చెప్పేసి మాఘమాసం మొత్తము కూడా ఆచరించే విధానాలు కూడా ఉన్నాయి, లేవు అని చెప్పలేదు. ఎలా ఉన్నాయి అని అంటే, ఎవరైతే అమ్మవారి గురించి అవగాహన లేదో, అయ్యో నాకు ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత తెలిసిందే అని బాధపడతారో అలాంటి వారికి ఈ నెల మాఘమాసం అంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి రోజులే. కేవలం ఈ 9 రోజులు ఆచరించడానికి, ఇప్పుడు మొదటి నుంచి అంటే ఈ మాఘమాసం వచ్చింది, ఇక అమ్మవారి నవరాత్రులు ప్రారంభం చేస్తున్నాను, నాకు ఇది 5వ సంవత్సరము, 6వ సంవత్సరము, 7వ సంవత్సరము అని ఎవరైతే చేసుకుంటున్నారో అలాంటి వారికి అవగాహన ఉంటుంది. ఇక పూర్తిగా అవగాహన లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు, అయ్యో చేస్తే బాగుంటుంది, నేను మర్చిపోయాను, దీనికి ఏం పరిష్కార మార్గము, ఇప్పుడైనా నేను చేసుకుంటే ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో, నా కష్టాలన్నీ తొలగిపోతాయేమో అని అనుకున్నటువంటి వారు ఈ మాఘమాసంలో ఏదో ఒక రోజు, మాఘమాసం మనకు ఈ 10వ తారీఖు రోజు నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే నెల మార్చి 10వ తారీఖు వరకు వీళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి రాజశ్యామల యాగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము ఈ మాఘమాసం మొత్తము, అంటే ఈ మాఘమాసం అయిపోయేంత వరకు ఎప్పుడైనా ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో చేసుకోవడం ద్వారా ఈ శ్యామల నవరాత్రులు చేసుకున్నటువంటి ఏవైతే 9 రోజులు ఉంటాయో ఆ 9 రోజుల ఫలితము ఒక్క రోజులో వాళ్లకు కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది యాగం యొక్క విశిష్టత. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది ఎవరు చేసుకుంటారు అంటే, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి అధికారం పొందాలి అని అనుకునేటటువంటి వారు, ఉద్యోగంలో హై పొజిషన్కి రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాంటి యాగాన్ని చేసుకోవడం ద్వారా ఇప్పుడు రాజశ్యామల అమ్మవారు అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి యొక్క అవతారమే శ్యామల అమ్మవారు. అందుకే ఆ అమ్మవారి యొక్క చేతిలో వీణ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మనకు వీణ ఇద్దరి చేతిలోనే కనిపిస్తుంది. ఒకటి శ్యామల అమ్మవారి చేతిలో, రెండోది సరస్వతి అమ్మవారి యొక్క చేతిలో. సరస్వతి యొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపమే శ్యామల అమ్మవారు. ఆ అమ్మవారిని మాతంగి అని పిలుస్తూ ఉంటారు, శ్యామల అని పిలుస్తూ ఉంటారు, రాజశ్యామల అని పిలుస్తుంటారు. అలాగే చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు మొండితనం చేస్తున్నా కానీ, చదువు వాళ్లకు ఎక్కకపోవడం కానీ, చదువు మీద శ్రద్ధ లేనటువంటి వారు కానివ్వండి, అలాంటి వారు కూడా ఈ నవరాత్రుల్లో కానీ ఈ మాఘమాసం మొత్తంలో ఏదో ఒక రోజు చూసుకొని పిల్లల చేతుల మీదుగా, లేదా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు ప్రయోజకులు కావాలి, మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వారైనా సరే ఈ శ్యామల నవరాత్రులలో మాఘమాసంలో ఏదో ఒక రోజు వాళ్ళు ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేసుకుంటే వాళ్లకు నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఈ యాగం ద్వారా ఒక్క రోజులో కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ మాఘమాసము, అందులో శ్యామల నవరాత్రుల యొక్క విశేషము. ఈ విశేషము ఎందుకు ఇచ్చారు అంటే, మాఘమాసం అన్ని కూడా గుప్త నవరాత్రులు అని చెప్పడం జరిగింది. అయితే గుప్త నవరాత్రులు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే, ఎవరితో చెప్పుకోలేనటువంటివి, వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవాల్సినటువంటి విధానాలు నవరాత్రులు. యాగం అలా కాదు, ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఎంతమంది అయినా పాల్గొనవచ్చు,
అలా మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం పూర్తిగా నెరవేరడానికి, ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందడానికి, జీవితంలో అభివృద్ధిలోకి వృద్ధిలోకి రావడానికి ఈ రాజశ్యామల యాగం మాఘమాసం అమ్మవారితో కూడుకున్నటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితములు, మీ కోరిక ఎలాంటిదైనా సరే అవి అన్నీ కూడా తీర్చే అవకాశం ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఉంటుందమ్మా. మరి అంటే అందరికీ యాగం చేయాలి అని అంటే స్తోమత ఉండాలి కదా గురుగారు. అవును. అలా లేని వాళ్ళు, కుదరని వాళ్ళు ఇంట్లోనే ఏ రకంగా చేసుకోవచ్చు గురుగారు మామూలుగా పూజ? ఇప్పుడు ఇంట్లో చేసుకోవాలంటే రాజశ్యామల అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని అమ్మవారిని ఆరాధన చేసి అఖండ దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క మూలమంత్రం ఉంటుంది. మాతామరక తస్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అనేటటువంటి మంత్రాన్ని రోజు ఉచ్చారణ చేసుకోవడం ఉంటుంది. అలాగే మాణిక్య వీణాం ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీల ద్యుతికోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పభానహస్తే నమస్తే నమస్తే జగదైకమాతః అనేటటువంటి మంత్రాన్ని, ఇలాంటి అమ్మవారికి సంబంధించి ఎన్నో మంత్రాలు ఉంటాయి. వాటితో వాళ్ళు పూజ చేసుకున్న వాళ్లకు ఆ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క కటాక్షము తప్పకుండా వాళ్ళకు కలుగుతుంది. ఇది స్తోమత ఉంటే గనక యాగం చేసుకోవాలి. ఇక మాకు స్తోమత లేదండి, మేమంత పెట్టుకోలేమంటే ఈ రకంగా అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకొని చిత్రపటాన్ని పెట్టుకొని అఖండ దీపాన్ని వెలిగించి కలశం పెట్టుకొని అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారి దగ్గర పూజ చేసే షోడశోపచారం ఉంటుంది. ఆచమన్యం, తర్వాత సంకల్పము, గణపతి పూజ, కలశ పూజ, గౌరీ పూజ ఇవన్నీ చేసి అమ్మవారి యొక్క అఖండ దీపానికి పూజ చేసేసి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకున్న వాళ్ళకు ఎనలేని సిరి సంపదలు, అఖండ ఐశ్వర్యాలు ఆ తల్లి ఎప్పటికీ కూడా ఇస్తుందమ్మా. అంత విశేషమైనటువంటిది ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము కనుక ఈ రకంగా చేసుకున్న వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా. అయితే గురువు గారు, ఈ అంటే నవరాత్రులకు సంబంధించిన ఈ పూజా విధానం అంతా మనం అంటే ప్రత్యేకించి సూర్య అస్తమయం తర్వాత చేసుకోవాలి అని అంటుంటారు, అది నిజమేనా గురువు గారు? వాస్తవమేమా. ఎందుకంటే ఈ నవరాత్రులు, అంటే 9 రోజులు, రాత్రులు అంటే రాత్రిపూట ఆచరించేటటువంటి విధానం. కానీ నిజానికైతే ఉదయకాలము దీపారాధన, మామూలుగా సంకల్పము, మామూలుగా ధూపదీప నైవేద్యాలు పెట్టేసేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. కానీ అమ్మవారి యొక్క పూజ విధానం రాత్రి అనేటువంటి ప్రధానమైనటువంటి విధానము. రాత్రిపూట షోడశోపచార పూజ, అభిషేకము, అర్చన, అష్టోత్తరము, ధూపదీప నైవేద్యాలు, అమ్మవారికి అదే రకంగా ఆచరించవలసినటువంటి విధానాలు ఇవి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి నియమనిష్టలతో కూడుకున్నటువంటి విధానాలు. ఇవన్నీ కూడా పర్టికులర్గా కొన్ని నియమాల రూపకంగానే ఆచరణ చేసుకోవాలని సనాతన ధర్మం చెప్పింది. నియమాలు తెలవలేనటువంటి వారు, అసలు ఈ పూజా విధానాన్ని ఏ రకంగా చేయాలో తెలియనటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణినో అర్చకున్నో సంప్రదించి ఏ రకంగా చేసుకోవాలి, లేదా వీలుంటే అలాంటి అర్చకుడిని ఇంటి దగ్గర పిలిపించుకొని ఆ అర్చకుడి ద్వారా ఈ యొక్క పూజా విధానాన్ని చేసుకున్న ఆ ప్రతిఫలం అనేటటువంటిది పరిపూర్ణంగా వాళ్ళకు దొరుకుతుంది. తెలియనటువంటి సమయంలో గురువునో అర్చకున్నో పూజారినో సంప్రదించి చేసుకొని ఈ యొక్క విధానాన్ని అలవాటు చేసుకుంటే విధానాలన్నీ వాళ్ళు చెప్తారు. ఇంకోటి ఏంటంటే దీని ప్రాంతీయాన్ని బట్టి, అలాగే ఊరిని బట్టి, గ్రామాన్ని బట్టి ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆచారాలు కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు మాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇలా ఆచారాలు అంటే ఊరిని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ చేయించుకోవాలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించాలి. విధి విధానంగా శాస్త్రోక్తంగా ఎక్కడ ఎలా, ఏ ఊరైనా సరే ఎలా చేయాలి అనేటటువంటిది కావాలి అంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఎక్కడైనా సరే ఆచారం అనేది ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళకు తెలియకపోవడం ద్వారానో, లేదా దీని మీద అవగాహన లేనటువంటి వారు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దానికి మనం ఏం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అమ్మవారికి కావాల్సిన భక్తి, శ్రద్ధ, నియమము అలాంటివి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక నియమనిష్టలు కావాలి, విధి విధానంతో మనకు అన్ని రకాలుగా వసతులు కావాలి, అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అంటే తెలిసినటువంటి అర్చకుడిని సంప్రదించాలి. తెలిసినటువంటి గురువుని, ఉపాసించేటటువంటి గురువుని సంప్రదిస్తే గనక దాని యొక్క అనుగ్రహము చాలా యూనివర్సల్గా ఉంటుంది, చాలా ఉత్కృష్టంగా ఉంటుంది, మనిషిని అదే రకంగా కాపాడుతూ ఉంటుందమ్మా. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.